హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో మిల్లెట్స్తో ఉప్మా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే కిన్వాతో చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏ మిల్లెట్ ఉంటే ఆ మిల్లెట్తో ట్రై చేయండి, ఏదైనా సరే బాగానే ఉంటుంది. సో రోజు మనం రెగ్యులర్గా తినే ఉప్మాలు మనకు బోర్ కొడితే ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను వెయిట్ లాస్ రెసిపీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేశాను. సో దాంట్లోనే ఆ రెసిపీ నేననమాట. నేను ఇది సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను కీన్వాని వాష్ చేసి పెట్టేసుకున్నాను ఒక 8 అవర్స్ దాకా. దాన్ని 8 అవర్స్ తర్వాత చక్కగా వాష్ చేసేసి మళ్ళీ మంచినీళ్ళు యాడ్ చేసేసి ఒక పొయ్యి మీద అది పెట్టేసుకొని, ఇంకొక పొయ్యి మీద అయితే నేను ఇది ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు కూడా వేసి వాటిని ఫ్రై చేసుకున్నాక కొంచెం పల్లీల్ని కూడా యాడ్ చేశాను అనమాట. అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ నా కారానికి తగ్గట్టు 2 యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేయాలి. మీరు రుచికి తగినంత వేసేసుకోండి ఉప్పు. సో నెక్స్ట్ వచ్చేసి కాజుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో కాజుని కూడా యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక, అంటే ముందే వేస్తే కొంచెం మాడిపోతాయి అనేసి నేను అంటే కొంచెం అవి వేగాక ఇప్పుడు వేస్తున్నాను అనమాట. మీరైతే ఒక టమాటోని కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా మగ్గిచ్చేసేసుకోండి. సో అప్పుడు ఏంటంటే లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేస్తే అన్నీ చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క కీన్వా కూడా మనకి కుక్ అవుతూ ఉంది. సో అవేం మరీ మనము పొడిలాడుతా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు. సో దాన్ని అలానే తీసుకొచ్చేసి ఈ బాండీలో వేసేసి ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అప్పుడు అంతా సెట్ అయిపోతుంది. మరీ పలుకులుగా ఉంటే కష్టము. సో కొంచెం ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుందనమాట. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను దాన్ని తీసుకొచ్చి యాడ్ చేశాను కదా, మీ దగ్గర ఉంది అనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం పుల్లగా కూడా తినాలి అనుకుంటున్నారంటే కొంచెం లెమన్ని కూడా స్వీట్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వెయిట్ లాస్ వీడియోస్ అవి చేస్తున్నాను అనమాట. దాంట్లోదే ఈ రెసిపీ కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ వీడియోస్ చూడాలంటే ఆల్రెడీ నా ఛానల్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.